రైతులు తిరుగుబాటు చేసే రోజు దగ్గరలోనే ఉందని, ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి వారిని ఆదుకోవాలని తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు అభిప్రాయపడ్డారు. రైతులు, కౌలు రైతులు, రైతు కూలీలు ఇలా వ్యవసాయం మీద ఆధారపడ్డ ప్రతి ఒక్కరూ తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కరువు పరిస్థితి దయనీయంగా ఉందని, వారిని ఆదుకోవడంలో కిరణ్ సర్కార్ పూర్తిగా విఫలమైందని విమర్శించారు. పోరుబాటలో అన్నదాతల నుంచి అనూహ్య మద్దతు లభిస్తుందన్న బాబు వారిలో చైతన్యం తెచ్చి భవిష్యత్తులో భారీగా ఉద్యమించేందుకు సన్నద్ధం చేయనున్నట్లు తెలిపారు. ఖమ్మం జిల్లా వేంసూరు మండలం తంబూరులో ఆయన పోరుబాట సాగుతోంది. అఖిల భారత స్థాయిలో నిర్వహించనున్న జాతీయ ఉమ్మడి వైద్య ప్రవేశ పరీక్ష రద్దు చేసేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలంటూ విద్యార్థులు బాబుకు వినతి పత్రం సమర్పించారు. చేస్తే రైతాంగంలో తిరుగుబాటు వస్తుంది. ఆ స్టేజ్కి వచ్చారు. అది గుర్తుపెట్టుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఈ రోజు నుంచి 2 రోజులు తెలంగాణ తిరుగుతున్నాను. మళ్ళీ ఆంధ్ర కూడా వచ్చి మొత్తం 23 జిల్లాల్లో తిరుగుతున్నారంటే రైతుల్లో ఒక చైతన్యం తీసుకొచ్చి భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటానికి సంసిద్ధం చేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టాను. ఇబ్బంది ఉంది, రైతు కూలీలకు ఇబ్బంది ఉంది, కౌలు రైతులకు ఇబ్బంది ఉంది. కౌలు రైతులైతే డబుల్ ఎఫెక్ట్ ఉంది.